మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలాంటి దిన ధ్యానంలో భాగంగా 21వ రోజున ఉపవాసం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరి తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యేసు ప్రభు వారు స్వయంగా ఉపవాసం గురించినటువంటి మాటలను చెప్పి ఉన్నాడు. వాటిని మనము చదువుకున్న తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళదాం. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు గల వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఉపవాసం గురించి చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అవి చదువుకున్న తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళదాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు. వారు తమ ఫలము పొందుకొని ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని యేసు ప్రభు వారు ఉపవాసం గురించి చెప్పినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఎవరైతే దుఃఖముఖములై, ఎవరైతే వికారంగా తమ యొక్క ముఖములను చేసుకొని వేషధారుల వలె ఉపవాసం చేస్తారో వారు వెంటనే తమ యొక్క ప్రతిఫలం పొందుకున్నారు అనేటువంటి విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. అదేలా అని మనం పరిశీలించినట్లయితే, సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, మీరందరూ కూడా అనురాగ్ ఉపవాసం చేస్తున్నాడు, అరే భలే ఉపవాసం చేస్తున్నాడు, ఆయన ఎలా ఉపవాసం చేస్తున్నాడు అనే విధంగా నా యొక్క ముఖమును దుఃఖముఖం పెట్టుకొని ముఖం వికారం చేసుకొని వేషధారి వలె ఉపవాసం చేశాను అనుకోండి, అప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు? అనురాగ్ భలే ఉపవాసం చేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అదే కదా నేను ఆశించి ఉపవాసం చేసింది, ఆ యొక్క ప్రతిఫలం నాకు వెంటనే లభించింది. మీరందరూ ఆయన ఉపవాసం భలే చేస్తున్నాడు అనుకోవాలనే నేను ఉపవాసం చేశాను, ఆ ప్రతిఫలం నాకు లభించింది. వేరే ఇతర ఏ ప్రతిఫలము నాకు దక్కదు అనేటువంటి విషయము ఇక్కడ యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేసినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఉపవాసం ఎవరో చూడాలని వేషధారుల వలె మనం చేసేటువంటి ఉపవాసము, దానికి సంబంధించిన ప్రతిఫలం వెంటనే వస్తుంది అనేటువంటి విషయం యేసు ప్రభు వారు తెలియజేశాడు. అలాంటి ఉపవాసం మనం చేసే వారంగా ఉండకూడదు. అదే రీతిగా ఈ లోకానుసారంగా అనేకమైనటువంటి ఉపవాసములను ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నటువంటి ఉపవాసములను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. కొంతమంది టీ దాగి ఉపవాసం చేస్తారట, కొంతమంది నిమ్మరసం దాగి ఉపవాసం చేస్తారు, కొంతమంది ఓన్లీ లిక్విడ్స్ తీసుకొని ఉపవాసం చేస్తారు, కొంతమంది హాఫ్ డే ఉపవాసం చేస్తారు, కొంతమంది ఫుల్ డే ఉపవాసం చేస్తారు. ఎవరి కన్వీనియంట్ని బట్టి ఎవరికి నచ్చిన ఉపవాసం వారు చేస్తున్నారు, మంచిదే. కానీ దేవునికి నచ్చినటువంటి ఉపవాసం ఎవరైతే చేస్తారో వారి యొక్క ఉపవాస ప్రార్థన మాత్రమే అంగీకరింపబడుతుంది, దానికి మాత్రమే ప్రతిఫలం వస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. మీకు నచ్చినటువంటి ఉపవాసం కాదు, దేవునికి నచ్చినటువంటి ఉపవాసం. అదేంటి? యెషయా గ్రంథంలో మనకు చెప్పబడినట్లు, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం అని ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను మీరు ఒకసారి ధ్యానం చేయండి. అదే కదా ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసము. అలాంటి ఉపవాసమే కదా మనం చేయాల్సింది, అప్పుడే కదా మనం ప్రతిఫలం పొందుకునేది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే రీతిగా యేసు ప్రభు వారు 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నటువంటి విధానమును మనం చూస్తున్నాం. ఎవరైతే ఉపవాసం ఉంటారో యేసు ప్రభు వారు కూడా 3 రకములైనటువంటి శోధనలు ఆయన ఎదుర్కొన్నారు. అదే రీతిగా ఉపవాసం ఉండే ప్రతి వారు కూడా అనేకమైనటువంటి శోధనలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది. ఆ 3 రకములైనటువంటి శోధనలు మనం పరిశీలించినట్లయితే, మొదటిది ఆహారంకు సంబంధించినటువంటిది. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క భోజనం తినకుండా అసలు ఉండలేరు. కాబట్టి ఆహారంకు సంబంధించినటువంటి ఎప్పుడైతే ఆయన ఉపవాసం ఉండి బాగా ఆకలి కొని ఉన్నాడో అప్పుడు సాతాను వచ్చి, నువ్వు దేవుని కుమారుడవు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అని శోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు వాక్యంలో నుంచి ఆయన సాతాన్ని ఎదుర్కొంటున్నటువంటి విధానము, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడు కానీ రొట్టె వలన కాదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడనేటువంటి విషయాన్ని సాతానికి చెప్పి ఎదుర్కొన్నటువంటి విధానం మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండవ దానిని కూడా మనం పరిశీలించినట్లయితే, ఆయన దేవాలయం శిఖరం మీద నిలవబెట్టి తన ప్రాణమును గురించినటువంటి శోధన అనమాట. ప్రతి మనిషి కూడా తన ప్రాణం అంటే తనకి ఇష్టం కదా, అందుకే దేవాలయపు ఆ యొక్క ఎత్తైనటువంటి శిఖరం మీద నిలవబెట్టి, ఇక్కడి నుంచి దూకు, నీ యొక్క దూతలు నీ యొక్క పాదములకు రాయి తగలకుండా కాపాడుతారు అనేటువంటి శోధనను యేసు ప్రభు వారు ఎదుర్కొన్నటువంటి విధానంను కూడా మనం చూస్తూ ఉన్నాం. నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధింపకూడదని
మరి ఒక చోట రాయబడి ఉండలేదా అని సాతాన్ని ఎదుర్కొన్నటువంటి విధానమును కూడా మనం ఎరిగి ఉన్నవారమే. తర్వాత మూడవది శోధనను మనం పరిశీలించినట్లయితే ఈలోక సంబంధమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆశలకు సంబంధించినటువంటి శోధన. అదేదనగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదానిని ఆయనకు చూపెట్టి ఆ ఎత్తైనటువంటి కొండ శిఖరం మీద నిలవబెట్టి ఆ యొక్క లోక అందచందాలన్నింటినీ చూపెట్టి వీటన్నింటినీ నీకు ఇస్తాను, నీవు నమస్కరిస్తే, నువ్వు నాకు సాగిలపడి నమస్కరించిన ఎడల వీటన్నింటినీ నీకు ఇస్తానని శోధించినటువంటి విధానమును మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా ఈ 3 రకాల శోధనలను జయించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు వారు వాటన్నింటినీ సక్సెస్ఫుల్గా చక్కగా ఆయన నిష్ట కలిగి చేసినటువంటి ఉపవాసమును బట్టి, ఉపవాస ప్రార్థనను బట్టి వాటన్నింటినీ జయించగలిగాడు అనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు గుర్తుంచుకోవలసినటువంటి వారమై ఉన్నాము, జ్ఞాపకం ఉంచుకోవలసిన వారమై ఉన్నాము. ఆ 3 రకములైనటువంటి శోధనలు మనం కూడా ఎదుర్కొనవలసినటువంటి వారమై ఉన్నాం. ఉపవాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రకాల శోధనలు జయించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపింపబడాలని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. మనందరం తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానం ముగిద్దాం. మా ప్రభువా, మా దేవా, మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము వేషధారుల వలె, మేము దుఃఖముఖంలై, మేము ఉపవాసం చేసిన ఎడల మా ప్రతిఫలం మాకు వెంటనే లభిస్తుంది. కానీ దేవుని నుండి రావాల్సినటువంటి మంచి ప్రతిఫలము మాకు రాదు, కేవలం మనుషుల నుండి వచ్చేటువంటి ప్రతిఫలమే మాకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇదిగో మాకు నచ్చినటువంటి ఉపవాసం కాదు ప్రభువా, మీకు నచ్చినటువంటి ఉపవాసం చేసేవారుగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించమని మీ యొక్క సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మీరు ఉపవాసం ద్వారా తండ్రి 3 రకములైనటువంటి శోధనలు ఎదుర్కొన్నటువంటి విధానం తండ్రి, ఒకటి ఆహారములకు సంబంధించి, ఒకటి ప్రాణములకు సంబంధించి, మరియు ఈ లోక ఆశలకు సంబంధించినటువంటి 3 శోధనలను మీరు ఏ విధంగా జయించి ఉన్నారో మాకు నేర్పి ఉన్నటువంటి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ అట్టి ఉపవాసం చేసేవారుగా, మీకు నచ్చినటువంటి ఉపవాసం చేసేవారుగా ఉండినట్లు మమ్మల్ని అందరినీ తండ్రి ఈ యొక్క మండల కాలంలో మమ్మల్ని ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.